కాణిపాకంలో ది బ్రెయిన్ చిత్ర బృందం సందడి చేసింది. చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం భక్తి సందడి చేసింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏలూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్ గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్, ముఖ్య పాత్రధారులుగా దివ్య, సారిక, చరణ్లు వ్యవహరిస్తున్నారు. హీరో అజయ్ కుమార్, ఆర్కే నాయుడు నటిస్తున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రం రూపొందించిందని, ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్ పూర్తయిందని, మే 2026లో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ, లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం, టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్ అడిగాను. తెలుగు అమ్మాయి, ఎందుకంటే తెలుగు మా ఫేవరెట్ లాంగ్వేజ్. కన్నడ అమ్మాయి, బట్ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా లైక్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా, నేర్చుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి మీడియాలో అండ్ పీపుల్లో, అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో దర్శనం కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ దర్శనాన్ని తీసుకొని ఆ భగవంతుని సేవకి ప్రతి ఒక్కరూ కృపణ పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.